కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీంతో భర్త భానుప్రకాష్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు పిల్లలతో షాపింగ్ కి వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ కలహాలతో నలుగురు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీంతో భర్త భానుప్రకాష్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు పిల్లలతో షాపింగ్ కి వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ కలహాలతో నలుగురు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. శాలిని, కామారెడ్డి జిల్లాలో ఓ కుటుంబం మిస్సింగ్ కలకలం రేపుతుంది. ప్రస్తుతం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో భర్త భానుప్రకాష్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న షాపింగ్ నిమిత్తం కామారెడ్డికి వచ్చిన కుటుంబం ఈ రోజు నిన్నటి నుంచి కనబడకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం భానుప్రకాష్ కు సంబంధించిన అతని భార్య లయ, అదేవిధంగా పిల్లలు శివ, బిందు, దివిజను నలుగురు కలిసి కామారెడ్డి పట్టణంలోని షాపింగ్ కు రావడం జరిగింది. ఆ తర్వాత కామారెడ్డి గాంధీనగర్ లో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిన పరిస్థితి నెలకొంది. వెళ్లిన తర్వాత సాయంత్రం తిరిగి రాజంపేట మండలం కొండాపూర్ వెళ్లే క్రమంలో వెళ్ళడానికి ఇంట్లో నుంచి బయలుదేరిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రాత్రికి ఇంటికి రాకపోవడంతో భర్త భానుప్రకాష్ వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కుటుంబ కలహాలు, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా, లేక అసలు ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణ సిఐ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన పరిస్థితి నెలకొంది. చాలని రైట్, థ్యాంక్ యూ భూపతి. నిమ్స్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు.